విచక్షణ గల మనిషి నీటిలో పుట్టే తామరాలు, కలువలు మొదలైన పూలను గంధర్వులకు, నాగులకు, యక్షులకు సమర్పించాలి. శత్రు వినాశనం కోసం చేసే అభిచార కర్మలలో ఎర్రని పూలు, చేదు, ముళ్ళు గల ఔషధులను వాడాలని అథర్వవేదం చెప్పింది. ముళ్ళు ఎక్కువగా ఉండి కోయటానికి కష్టమైనవి, తీవ్రమైన వాసనతో బాగా ఎర్రగా లేదా నల్లగా ఉండే పూలను భూత ప్రేతాలకు కానుకగా ఇవ్వాలి. అందమైన రూపం కలవి, ఎంతో మధురమైన రసంతో ఉన్నవి, మనస్సునకు ఆనందాన్ని కలిగించే పూలు మానవులకు ఇష్టం. పాడుబడిన గుళ్ళల్లో పూసిన పూలను శుభకర్మలలో కానీ, వివాహ సందర్భంలో కానీ, ఏ కార్యక్రమంలో కానీ వాడరాదు. బాగున్నాయని తీసుకొస్తారు, అవి మనం వాడకూడదు. అంటే అమ్మేవాళ్ళతో ఏం చేయటం చెప్పలేము కదా, అమ్మేవాడికి వస్తుంది అంతే. కొండ చర్యలపై పోసి అందంగా పరిమళభరితంగా ఉన్నటువంటి పూలను కడగాలి, లేదా నీటితో ప్రోక్షించి స్మృతులతో చెప్పిన విధంగా యోగ్యంగా దేవతలకు సమర్పించాలి. దేవతలు పరిమళంతో ఆనందిస్తారు, యక్షులు, రాక్షసులు చూడటంతో ఆనందిస్తారు, నాగులు వాటిని అనుభవించి ఆనందిస్తారు, మనుష్యులు ఈ 3 రకాలుగా ఆనందిస్తారు. పూలు దేవతలను వెంటనే ప్రసన్నులను చేస్తాయి. దేవతలు సంకల్ప సిద్ధులు. వారు ప్రీతి చెంది మనుష్యుల కోరికలను మనస్సులకు నచ్చే విధంగా భోగాలను కల్పిస్తారు, ఆనందింపజేస్తారు. దేవతలు ప్రసన్నులైతే మనుష్యులను ప్రసన్నంగా ఉంచుతారు. సత్కరిస్తే సత్కారాలను అందిస్తారు. అవహేళన చేసే, తిరస్కరించే అధమ మానవులను నాశనం చేస్తారు. ఇక మీద ధూపదాన విధిని, దాని ఫలితాన్ని చెప్పబోతున్నాను. ధూపాలు రకరకాలుగా ఉంటాయి, కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అవి చెప్తాను, గ్రహించు. ఆ ధూపాలు 3 రకాలు: బంక, చెక్క ముక్కలు, కృత్రిమాలు. వీటి వాసనలు మంచి, చెడు అని 2 రకాలు. సల్లకి వృక్షం తప్ప మిగిలిన అన్ని చెట్లు బంకతో వేసిన ధూపం అంటే దేవతలకు ఇష్టం. వీటిలో గుగ్గులు సర్వశ్రేష్టం. ఆ చెట్లు చెక్క ముక్కలను కాలిస్తే వాసనలు వస్తాయి, అవి సారులు. వీటిలో అగరు శ్రేష్టం. యక్ష, రాక్షస, నాగజాతులకు ఇది ఇష్టం. దైత్యులకు సల్లకి లేదా అటువంటి చెట్లు బంకతో వేసిన ధూపం ఇష్టం. దశాంగం గుగ్గులం ధూపం అంటామే అది. సర్జ రసాదులైన గంధాలతో, మట్టితో, చెక్కతో చేసిన గంధాలు, చెరుకు పాకం మొదలైన వాటితో చేసిన గంధాలతో చేసిన గంధాలు మానవులకు ఇష్టంగా ఉంటాయి. కృతక గంధాలు ఇవంతా కూడా. ఇటువంటి ధూపాలు దేవతలకు, దానవులకు, భూతాలకు వెంటనే తృప్తి కలిగిస్తాయి. ఇక విలాసార్థం ఉపయోగపడేటువంటి ఇతర ధూపాలు మానవుల వినియోగం కోసం ఉన్నాయి. దేవతలకు పూలను సమర్పిస్తే ఏ గుణాలు, లాభాలు కలుగుతాయన్నామో అవే గుణాలు, లాభాలు ధూప సమర్పణ వలన కలుగుతాయి. అవి దేవతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. దీపదానం వలన కలిగే పరమోత్తమ ఫల యోగాన్ని చెబుతాను, విను. ఎప్పుడు, ఎలా, ఎటువంటి దీపాలు ఎవరి ద్వారా సమర్పించాలో నీకు చెబుతాను. దీపము పైకి ప్రసరించే తేజస్సును, కాంతిని విస్తరింపజేస్తుంది. కాబట్టి దీప ప్రదానం రాజులు తేజస్సును వృద్ధి చేస్తుంది. అంధకారం, అంధతామిశ్రం అనేటువంటి నరకం. దక్షిణాయనం కూడా అంధకార బంధురం అయి ఉంది, ఉత్తరాయణం కాంతిమయం అయి ఉంది. అందువల్ల అంధతామిశ్ర నరకం నుండి తప్పించుకోవటానికి దీపదానం శ్రేష్టమైంది. దీపజ్వాల పైకి ప్రసరిస్తుంది అంటే అది చీకటికి మందు. కాబట్టి దీపదానం చేసిన వాడు ఊర్ధ్వగతిని పొందుతాడు. దేవతలు తేజస్సులు, కాంతివంతులు, కాంతిని ప్రసరింపజేస్తారు. కనుక దేవతా ప్రీతికై దీపదానం చేయాలి. రాక్షసులు, తామసులు చీకటిని మెచ్చేవారు. దీపదానం వలన మానవుడికి
కళ్ళు చూడటానికి సమర్థాలవుతాయి. మానవుడు కాంతివంతుడవుతాడు. దీపదానం అనంతరం దీపాన్ని ఆర్పకూడదు, మరొక చోటుకి తీసుకొని కూడా పోకూడదు, నాశనం చేయకూడదు. దీపాన్ని దొంగలించిన వాడు గ్రుడ్డివాడవుతాడు, శోభాహీనుడవుతాడు, మరణానంతరం నరకానికి వెళతాడు. దీపదాత స్వర్గలోకాలు దీపమాలలాగా ప్రకాశిస్తాడు. నేతితో దీపాన్ని వెలిగించి దానం చేయటం మొదటి పద్ధతి. ఔషధీ రూపాలతో వెలిగించటం రెండో పద్ధతి. తనకు పుష్టిని కోరుకునేవాడే వాడు వస, మేధస్సు, ఎముకల నుండి తీసిన నూనెతో దీపాలు వెలిగించకూడదు. తనకు ఐశ్వర్యం లభించాలని కోరుకునేవాడు నిత్యము కొండల నుండి జారే ప్రవాహాల దగ్గర, అరణ్యాల్లో, దేవమందిరాలలో, కూడళ్లలో, గోశాలలో, బ్రాహ్మణుల ఇంటిలో, దుర్గమ ప్రదేశాల్లో దీపదానం చేయాలి. ఆ పవిత్ర దీపదానం ఐశ్వర్యప్రదం. దీపాన్ని దానం చేసిన మానవుడు వంశాన్ని ప్రకాశింపజేస్తాడు. శుద్ధమైన చిత్తం కలవాడే శోభిస్తాడు. మరణానంతరం శాశ్వత జ్యోతిర్మయ లోకాలకు పొందుతాడు. ఇక దేవతలకు, యక్షులకు, నాగులకు, మనుష్యులకు, భూతాలకు, రాక్షసులకు బలిని సమర్పించడం వలన కలిగే లాభాలను, కర్మ ఫలాలను చెబుతాను విను. తాము తినకముందే దేవతలకు, అతిథులకు, బాలకులకు భోజనం పెట్టని విప్రులు నిర్భయంగా శుభకార్యాలు చేసే రాక్షసులని గ్రహించు. కాబట్టి గృహస్థుడు సోమరితనాన్ని విడిచిపెట్టి దేవతలను అర్చించి నమస్కరించి నియమపూర్వకంగా ముందుగా వారికి బలిని సమర్పించాలి. దేవతలు, గృహస్థులు ఇచ్చేటువంటి బలులను స్వీకరించి వారిని ఆశీర్వదిస్తారు. దేవతలు, పితరులు, యక్షులు, రాక్షసులు, నాగులు, బయట నుండి వచ్చిన ఇతర అతిథులు గృహస్థుడి ఆతిథ్యంతో, సమర్పణతోనే జీవిస్తారు. వారు సంతోషించి గృహస్థుడికి ఆయస్సు, కీర్తి, ధనాన్ని ప్రసాదించి ఆనందింపజేస్తారు. దేవతలకిచ్చే బలులలో పాలు, పెరుగు ఉండాలి. అవి పవిత్రంగా, సుగంధభరితంగా, చూడటానికి చక్కగా ఉండాలి. పూలతో కలిపి వాటిని సమర్పించాలి. దేవతలకు ముందుగా బలిదానం చేసిన వాడు ఉత్తమ భోగాలను, బలాన్ని, శక్తిని పొందుతాడు. కనుక దేవతలకు పూజ పురస్సరంగా ముందుగా బలిని, తగిన నైవేద్యాన్ని పెట్టాలి. గ్రహదేవతలు గృహస్థుడి ఇంటిని ఎప్పుడు ప్రకాశింపజేస్తాడు. కనుక శుభాన్ని కోరే గృహస్థుడు బలిలోని ప్రథమ భాగాన్ని గృహదేవతలకు సమర్పించాలని శుక్రుడు బలిచక్రవర్తికి చెప్పాడు. దానిని మనువు సువర్ణుడికి చెప్పాడు. సువర్ణుడు నారద మహర్షికి చెప్పాడు. దీని నారద మహర్షి నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను. నువ్వు ఇదంతా గ్రహించి ఆచరించు అన్నాడు భీష్మ పితామహుడు. ధర్మరాయికి అన్నీ చెప్తున్నారు ఇవంతా కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓం పితామహ, పుష్ప ధూప దాతలు పొందే ఫలితాన్ని విన్నాను. బలిదానం చేసేవారు పొందే ఫలాన్ని మళ్ళీ చెప్పు. ధూపదాన, దీపదానాలు ఫలితమేమిటి? గృహస్థులు ఎందుకోసం బలులను సమర్పిస్తారు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ విషయంలో కూడా నహుష, అగస్య, భృగు మహర్షుల మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని విను. నహుషుడు ఈ లోకంలో చేసిన పుణ్యకర్మల వల్ల ఇంద్రుడయ్యాడు. రాజా, ఆ స్వర్గంలో నివసిస్తూ కూడా నహుషుడు నియమబద్ధంగా వివిధ దివ్య కర్మలను, మానుష కర్మలను ఆచరించాడు. మహాత్ముడైన ఆ నహుషుడు ఆ స్వర్గంలో కూడా మానవులు ఆచరించే క్రియలను, సనాతనమైన దివ్య క్రియలను ఆచరించాడు. నహుషుడి ఇంట ప్రతిదినము అగ్ని కార్యాలు, సమిధులు, దర్భలు, పూలు, అన్నంతో, పేలాలతో బలులు, ధూపదానము, దీపకర్మ అనేవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. స్వర్గంలో కూడా నహుషుడు జపయజ్ఞాలను, మనోయజ్ఞాలను చేస్తూనే ఉన్నాడు. ఇంద్రుడై కూడా విధిపూర్వకంగా సర్వదేవతలను యథా న్యాయంగా అంతక ముందులాగానే ఆచరిస్తున్నాడు.
అర్చిస్తున్నాడు కూడా. ఆ తర్వాత నేను ఇంద్రుడును అనే భావం కలగడంతో నహుషుడిలో అహంకారం ప్రవేశించింది. దానితో ఆ రాజు చేస్తున్న క్రియలన్నీ నశించిపోయాయి. వరదాన మదంతో ఒకనాడు నహుషుడు అహంకారంతో ఋషులచే తన రథాన్ని లాగించాడు. దానితో అతని క్రియా ఫలితాలు నశించి దుర్బలుడైపోయారు. అలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఋషుల చేత నహుషుడు రథాన్ని లాగిస్తూనే ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయింది. పైగా నహుషుడు వంతుల వారిగా ఋషులను రథవాహకులుగా వినియోగించాడు. ఒకసారి అగస్త్యుడి వంతు వచ్చింది. అప్పుడు భృగుడు ఆశ్రమంలో ఉన్న అగస్త్యుడికి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మహాముని, దేవరాజుగా చలామణి అవుతున్న దుర్మతి నహుషుడు. ఆ నహుషుడి అవమానాలను మనమెందుకు సహించాలి? శపించవచ్చు కదా అన్నాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పాడు, ఓ మహాముని, బ్రహ్మదేవుడు నహుషుడికి వరాన్ని ఇచ్చిన విషయం నీకు కూడా తెలిసిందే కదా. ఇక నేనెలా శపించగలను? నహుషుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, తా కంటపడ్డవాడు నాకు లొంగిపోవాలి అనే వరాన్ని పొందాడు. స్వర్గలోకానికి నహుషుడు వెళ్ళేటప్పుడే ఇది జరిగింది. కాబట్టి నేను అతన్ని నేను కానీ నువ్వు కానీ దహించలేవు. ఇందులో సందేహం లేదు. మరి ఏ మహాముని కూడా అతన్ని దహించలేడు కూడా. ఓ మహర్షి, గతంలోనే బ్రహ్మదేవుడు నహుషుడికి అమృతపానం చేయటానికి వరమిచ్చాడు. అందువల్ల మనం స్వర్గం నుండి నహుషుడిని పడగొట్టలేకపోతున్నాం. బ్రహ్మదేవుడు నహుషుడికిచ్చినటువంటి ఈ వరం ప్రజలకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ నరాధముడు విప్రులతో మర్యాదగా నడుచుకోవటం లేదు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. నువ్వేం చెప్తే నేను అలాగే చేస్తానన్నాడు. భృగువు ఇలా చెప్పాడు, ఒక అగస్త్య మహర్షి, నేను బ్రహ్మదేవుడి ఆదేశంతోనే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నహుషుడు దైవికంగా మోహానికి లొంగిపోయాడు కనుక ఇప్పుడు ప్రతీకారం చేయవచ్చు. పరమ దుర్మతి అయినటువంటి ఆ ఇంద్రుడు నిన్ను ఈ రోజున తన రథానికి కడతాడు. ఈరోజే విపరీతంగా ప్రవర్తిస్తున్న అతడిని నేను నా తేజస్సుతో ఇంద్ర పదవి నుండి తప్పిస్తాను. ఇది నువ్వు చూస్తూ ఉండగానే జరుగుతుంది. పాత ఇంద్రుణ్ణి మళ్ళీ ఇంద్ర పదవిలో నిలుపుతాను. ఈ రోజున మందమతి అయిన అహంకారి అయిన నహుషుడు తన నాశం కోసమే నిన్ను కాలితో తంతాడు. ధర్మాన్ని అతిక్రమించి నిన్ను కాలితో తన్నేందుకు నేను తీవ్రంగా అసహనానికి లోనైపోతాను. ద్విజద్రోహి అయినటువంటి ఆ నహుషుణ్ణి పాము వైపో అని కోపంతో శపిస్తాను. మహాముని, ఆ తర్వాత నువ్వు చూస్తూ ఉండగానే నహుషుడిని నేలపై పడగొడతాను. లేదా ఓ అగస్త్య మహర్షి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానన్నాడు భృగు మహర్షి. అప్పుడు అగస్త్య మహర్షి ఆనందించాడు. ఆయన మిత్ర వరుణుల కుమారుడు. భృగు మహర్షి మాట విని చింతను విడిచిపెట్టాడు అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. భీష్ముడు చెప్పాడు, అగస్త్యుడు భృగువు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో కూడా నహుషుడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. కానీ దుర్బుద్ధితో ఉన్నాడు కనుక వాటికి ఫలం దక్కదు. నహుషుడి ఇంటిలో దీపదానాలు, అన్నదానాలు, బలికర్మ, వివిధ స్నానాదులు యథాపూర్వకంగా జరుగుతూనే ఉన్నాయి. దేవలోకంలోనూ మానవలోకంలోనూ పండితులు చెప్పిన సదాచారాన్ని ఇంద్రుడైన నహుషుడి ఇంటిలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సత్కర్మలు కొనసాగితే గృహస్థులు సమృద్ధిని పొందుతున్నారు. ధూపదీప దానాలతో, దేవతా నమస్కారాలతో కూడా గృహస్థులు వృద్ధి చెందుతారు. అన్నం సిద్ధమైన తరువాత ముందుగా అతిథికి భోజనం పెట్టినట్టుగా గృహంలో దేవతలకై నైవేద్యాలు సమర్పించబడతాయి. దానితో దేవతలు ప్రసన్నులవుతారు. బలికర్మ చేసినందువల్ల గృహస్థుడు పొందిన సంతోషం కన్నా 100 రెట్లు ఎక్కువగా దానిని దేవతలు గ్రహించి తృప్తి చెందుతారు. ఇలాగే సజ్జనులు తమకు లాభాన్ని కలుగుతుందని గ్రహించి నమస్కారం పెడుతూ ధూపదీప దానాలను చేస్తారు. పండితులు నీటితో స్నానం చేసి దేవతలను ఉద్దేశించి చేసిన తర్పణము మొదలైన కర్మతో దేవతలు, పితరులు, ఋషులు
తపోధనులు ప్రసన్నులవుతారు. విధిపూర్వకంగా అర్చించబడినటువంటి గ్రహదేవతలు అందరూ కూడా తృప్తి పడతారు. నహుషుడు ఇలాంటి ఆలోచనే చేశాడు. గొప్పదైన ఇంద్ర పదవిని పొంది కూడా ఈ అద్భుతమైన పుణ్యకర్మలు చేస్తూనే ఉన్నాడు. కానీ కొంతకాలం గడిచింది. తర్వాత నహుషుడి భాగ్యం క్షీణించే దశ వచ్చింది. నహుషుడు ఈ ధార్మిక కర్మలను అన్నిటినీ పరిహసించాడు, అవమానించాడు, పాపకృత్యాలు చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత బలగర్వంతో నహుషుడు క్షీణించాడు. ధూపదీప జలదానాలను అంతకు ముందులాగా చేయటం మానేశాడు. దాంతో ఆయన యజ్ఞ స్థలంలోకి రాక్షసులు ప్రవేశించారు. ఒకనాడు నహుషుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షిని వేగంగా తన రథం లాగటానికి వెక్కరిస్తూ పిలిచాడు. అప్పుడు భృగువు అగస్త్యునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు కళ్ళు మూసుకో, నేను నీ జటలోనికి ప్రవేశిస్తాను, జటలలోనికి అన్నాడు. అగస్త్యుడు వెంటనే నిశ్చలంగా నిలబడ్డాడు. భృగువు అగస్త్యుడి జటలోకి దూరిపోయాడు. ఆ తర్వాత నహుషుడు అగస్త్యుడిని వాహనంగా చేసుకోవాలని వచ్చాడు. ఆ తర్వాత అగస్త్యుడు ఆ ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ దేవరాజా, నన్ను త్వరగా రథానికి కట్టు. ఇప్పుడు నేను నిన్ను ఏ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి తీసుకొని పొమ్మంటే అక్కడికి తీసుకొని పోతానన్నాడు. ఆ మాట వినగానే నహుషుడు నవ్వుకుంటూ అగస్త్యముని తన రథానికి కట్టాడు. అది చూసి అగస్త్యుని జటలలో ఉన్నటువంటి భృగు మహర్షి ఎంతో ఆనందించాడు. ఆ సమయంలో ఆయన నహుషుడు ఎదుట పడలేదు. తనను నహుషుడు రథానికి కడుతున్నందుకు అగస్త్య మహర్షి ఏమాత్రం కోపించలేదు. తర్వాత నహుషుడు అగస్త్యుడిని కొరడాలతో ఒక దెబ్బ వేసి అదిలించాడు. అందుకు కూడా ధర్మాత్ముడైన అగస్త్యుడు కోపించలేదు. తర్వాత నహుషుడికి కోపం వచ్చింది. తన ఎడమ కాలితో అగస్త్యుడిని తలపై తన్నాడు. అప్పుడు జటలలో దాగి ఉన్నటువంటి భృగువు తీవ్రంగా కోపించాడు. పాపాత్ముడైన నహుషుడిని ఇలా శపించాడు, ఓరీ దుర్బుద్ధి, ఈ మహాముని కోపంతో కాలితో తన్నావు కదా, కనుక వెంటనే పాము వయి నేలపై పడిపో అని శపించాడు. వెంటనే నహుషుడు సర్పమై నేల మీద పడ్డాడు. ఓ ధర్మరాజా, ఒకవేళ నహుషుడు గనుక భృగు మహర్షిని చూసి ఉంటే నహుషుడి తేజస్సు యొక్క ప్రభావం వల్ల భృగువు కూడా ఆయనను శపించలేకపోయేవాడు, పడగొట్టలేకపోయేవాడు. ఎవరు చూస్తే వాళ్ళ తపస్సంతా లాగేసుకుంటాడు, వాళ్ళనేం చేయలేడు. అందుకని నహుషుడు ఇన్ని రోజులు విర్రవీగుతూ ఉన్నాడు. మహారాజా, ఆ నహుషుడు నేలపై పడి కూడా తన దానాల వల్ల, తపస్సు వల్ల, నియమాల వల్ల గతంలోని జ్ఞాపకాలను కోల్పోలేదు. అందువల్ల తనకు శాప విముక్తి ఎలా కలుగుతుందా అని భృగు మహర్షిని బ్రతిమాలడుకున్నాడు, ఆయనను ప్రార్థించాడు. అది చూసి అగస్త్యుడు జాలిపడ్డాడు. నహుషుడి శాప విముక్తునికై భృగువును ప్రార్థించాడు. భృగువు కూడా దయతో శాప విముక్తి ఎలా కలుగుతుందో చెప్పాడు. ఓ నహుష, నీ వంశంలో కులదీపకుడైన యుధిష్ఠిరుడనే రాజు జన్మిస్తాడు. ఆయనే నిన్ను శాపం నుండి విముక్తుడిని చేస్తాడు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత అగస్త్యుడు కూడా మహర్షుల పూజలు అందుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ నహుషుని శాపం నుండి ఉద్ధరించావు కదా. నువ్వు చూస్తూ ఉండగానే నహుషుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.